అందరికీ నమస్కారం. నా పేరు కేశిపల్లి వెంకటలక్ష్మి. ఎస్రాయవరం మండలం ఎంపీపీగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీలందరికీ ధన్యవాదములు. వైఎస్ జగన్ గారి మీద నమ్మకంతో మా సభ్యులందరూ నాకు ఓటు వేసి ఎంపీపీగా గెలిపించారు. కూటమి నాయకులు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా నా సభ్యులు వారికి తొలగలేదు. ప్రజలందరూ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు జరిగినా మా సీఎం జగన్ గారే అవ్వాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఉందమ్మా? ఎన్నికలకు ముందు సూపర్ 6 అమలు చేస్తానని ఎన్నో ఎలక్షన్లో హామీలు ఇచ్చారు, కానీ ఒకటి కూడా అమలు అవ్వలేదు. చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ సీఎంగా జగనే రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. జై జగన్, జై 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 జగన్, జై జై జగన్, జై జై జగన్. అందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం. ఈ రోజున మా రాయవరం ఎంపీపీగా కేశిబోయిన వెంకటలక్ష్మి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి అలాగే పార్టీ అధ్యక్షులు పెద్దలు సోదరులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈ రోజున మా రాయవరం మండలంలో మొత్తం 21 మంది ఎంపీటీసీలకు గాను 17 మంది ఎంపీటీసీని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. అయితే అందులో ఏ ఒక్కరు కూడా పార్టీని వదిలి కానీ పోకుండా అందరూ పూర్తి నమ్మకంతో, నాయకుడి పట్ల ఉన్న విశ్వాసంతో ఈ రోజున ఆవిడకి కేశిబోయిన వెంకటలక్ష్మి గారి పట్ల ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీలు అంటే సూపర్ 6 కానీ ఇతరత్ర ఏ ఒక్క హామీ కూడా అమలుపరచకుండా ఈ రోజున ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, తండ్రిలాగే ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ఈ దేశం మొత్తం మీద అమలుపరిచిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి మేము గర్వపడుతూ, ఈ రోజున దానికి నిదర్శనంగానే మా రాయవరం ఎంపీపీని ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ ఏ ఒక్క ఎంపీటీసీ కూడా ప్రలోభాలకు గురి కాకుండా సోదరు కేశిబోయిన వెంకటలక్ష్మిని ఎంపీపీగా గెలిపించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కంబాల్ జోగులు గారికి కూడా ఈ గెలుపును మాకు అందింపజేసినందుకు, కృషి చేసినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగా